వెల్కమ్ టు టీసెట్. మనం టైమ్ అండ్ డిస్టెన్స్లో భాగంగా ట్రైన్స్ కూడా టైమ్ అండ్ డిస్టెన్స్ కిందకే వస్తుంది అనమాట. ఇప్పుడు టైమ్ అండ్ డిస్టెన్స్, ట్రైన్స్, బోర్డ్స్, గేమ్స్ ఇవన్నీ దీని కిందకే వస్తాయి. కాకపోతే సపరేట్ డిస్కస్ చేస్తే కొద్దిగా బాగుంటుందని చెప్పేసి సపరేట్ చేసాం. సో ట్రైన్స్ దీంట్లో దీనికి డిఫరెన్స్ ఏం లేదు, సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అనమాట. ఇక్కడ మనకు డిస్టెన్స్ ఈక్వల్ టు స్పీడ్ ఇంటూ టైం దాంట్లో వేసాం, దీంట్లో కూడా వస్తాయి. స్పీడ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై టైము, సో టైమ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై స్పీడ్ అనమాట. ఇవి మనకి ఇక్కడ ప్రతిదీ కూడా సూత్ర ప్రకారం వస్తుంది. టైమ్ అండ్ డిస్టెన్స్లో ఎక్కువ సూత్రాలు వాడలేదు, కానీ ఇందులో కంపల్సరీ వాడాల్సి వస్తుంది. ఎక్కువ ట్రెండ్స్లలో ఎక్కువ వస్తుంది మనకు. నెక్స్ట్ మనం కిలోమీటర్ పర్ అవర్ నుంచి మీటర్ పర్ సెకండ్లోకి మార్చుకోవాలంటే ఇంటూ 5/18 చేత మల్టిప్లై చేస్తే వచ్చే రిజల్ట్ మీటర్ పర్ సెకండ్ అవుతుంది. సో మీటర్ పర్ సెకండ్ నుంచి కిలోమీటర్ పర్ అవర్లోకి మార్చాలంటే 18/5 చేత మల్టిప్లై చేస్తే వచ్చే రిజల్ట్ మనకు కిలోమీటర్ పర్ అవర్లోకి వచ్చేస్తుంది. అవునా? సరే, రైట్. ఇప్పుడు ఇది పాతది. ఇంకొకటి ఇందులో ఎక్స్ట్రా ఏముంటాయంటే మనకు ఇందులో ఇవి కూడా ఇవి ఎక్కువ ఇందులో వాడాల్సి వస్తుంది. డిస్టెన్స్, స్పీడ్, టైము. డిస్టెన్స్ కిలోమీటర్స్లో ఉన్నప్పుడు ఇది స్పీడ్ వచ్చేసి కిలోమీటర్ పర్ అవర్లో ఉంటుంది, ఇది హవర్స్లో ఉంటుంది. ఇది మీటర్స్లో ఉన్నప్పుడు మీటర్ పర్ సెకండ్లో ఉండాలి, ఇది సెకండ్స్లో ఉండాలి. ఒకవేళ లేకపోతే నువ్వు మార్చుకోవాల్సి వస్తుంది. రైట్, ఇది పాతది ఆల్రెడీ చూసాం మనం. ఇందులో కొత్త ఏంటంటే మనకి ఇందులో ట్రైన్ ఒక పోల్ను కానీ, ఒక ట్రీని కానీ, ఒక వ్యక్తిని కానీ, ఒక కిలోమీటర్ రాయిని కానీ క్రాస్ చేస్తున్న సందర్భాలలో దీని పేరు ఒకటి 1 అని పెట్టుకుందాం. ట్రైన్ క్రాసెస్ ఏ పోల్ అనుకుందాం సార్, ఒక ట్రీ అనుకుందాం. ఇది క్రాస్ చేసింది అని అంటే ట్రైన్ కంప్లీట్ ఇలా క్రాస్ చేసి వెళ్ళిపోతే ట్రైన్ క్రాస్ చేసింది ట్రీని అని అంటాం. అంటే ఇక్కడ ఫస్ట్ వీల్ ఇక్కడ ఉంది, ఈ ఫస్ట్ వీల్ ఇక్కడికి వచ్చేసింది అనగా మనకిందులో ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చిందనమాట. అంటే మనకు ఏ డిస్టెన్స్ కవర్ చేసింది? ట్రైన్ కవర్ చేసిందా? కాదు, తన లెంత్ను తానే కవర్ చేసింది. ఇలాంటి సందర్భాలలో డిస్టెన్స్ ఈక్వల్ టు ట్రైన్ లెంత్ ఇట్ సెల్ఫ్ అనమాట. ఎప్పుడెప్పుడు సార్ ఇది? మనకు ఒక పోల్ క్రాస్ చేసినప్పుడు, ఒక మ్యాన్ క్రాస్ చేసినప్పుడు, ఒక ట్రైన్ క్రాస్ చేసినప్పుడు, ఇలాంటి సందర్భాలలో ఒక కిలోమీటర్ రాయిని, అంటే దాని పొడవు, వెడల్పు, ఎత్తును పరిగణలోనికి తీసుకోలేనటువంటి వాటికి మనము ఇలాంటి సందర్భాలలో డిస్టెన్స్ వచ్చేసి ట్రైన్ లెంత్ ఇట్ సెల్ఫ్. అవునా? సరే, రైట్. నెక్స్ట్ నెంబర్ 2 తీసుకున్నట్లయితే, నెంబర్ 2 తీసుకుంటే ట్రైన్ క్రాసెస్ ఏ బ్రిడ్జ్ అనుకుందాం సార్. ట్రైన్ క్రాసెస్ ఏ బ్రిడ్జ్, దీన్ని దాటుతుంది అని అనుకుందాం. సో ఇక్కడ మన ట్రైన్ ఉంది, దీని ఫస్ట్ వీల్ ఇక్కడ ఉంది, స్టార్ట్ అని గ్రీన్ సిగ్నల్ ఇచ్చాం. అది స్టార్ట్ అయింది, ఇక్కడ దాకా వచ్చింది, క్రాస్ అయింది, స్టాప్ అని చెప్పేసాం, ఇక్కడ ఆగిపోయింది. అంటే మన ట్రైన్ ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చింది. అంటే ఇందులో ఎవరెవరు ఉన్నారు? బ్రిడ్జ్ లెంత్ ఉంది, మన ట్రైన్ లెంత్ కూడా ఉంది. ఇలాంటి సందర్భాలలో డిస్టెన్స్ ఈక్వల్ టు ట్రైన్ లెంత్తో పాటు దీని పేరు ఏదో చెప్తాడు కదా, దాని లెంత్ అనమాట. అది బ్రిడ్జే కావచ్చు, ప్లాట్ఫామే కావచ్చు, స్టేషనే కావచ్చు, ఒక టన్నలే కావచ్చు, ఇంకో రైలు కావచ్చు, ఇలాంటివి అన్నమాట. ఇది ఎప్పుడెప్పుడు సార్ అంటే మనకి ఇక్కడ, సో ఇది బ్రిడ్జ్ లెంత్ కావచ్చు, స్టేషన్ లెంత్ కావచ్చు, ప్లాట్ఫామ్ లెంత్ కావచ్చు, సెకండ్ ట్రైన్ ఇంకో ట్రైన్ లెంత్ కావచ్చు, సమ్ ఎక్స్ కావచ్చు. ఇప్పుడు ఇవన్నీ పేర్లు చెప్పుకున్నాం కదా, ఆయన వేరేది అనొచ్చు. ఒకసారి సొరంగం నుంచి పోయింది అన్నాడు, నువ్వు సొరంగం అంటే ఏంది, బ్రిడ్జ్ అంటే ఏంది, రెండు ఒకటే కదా. మనకు కావాల్సింది లెంత్. గుర్తుపెట్టుకోండి, కేస్ 1లో ఉన్నది అని అంటే, కేస్ 1 అంటే ట్రైన్ క్రాసెస్ పోల్, ట్రీ, మ్యాన్ అన్నప్పుడు 1 లెంత్ ఈజ్ ద డిస్టెన్స్. ఇక్కడ మనకు కేస్ 2లో ఉన్నట్లయితే 2 లెంత్ ఈజ్ ద సమ్ ఆఫ్ 2 లెంత్ ఈజ్ ద డిస్టెన్స్ అనమాట. ఇది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఇందులో అడిషనల్గా ఏంటంటే మనకి ఇక్కడ అడిషనల్గా రిలేటివ్ స్పీడ్ అని వస్తుంది. యావరేజ్ స్పీడ్కు రిలేటివ్ స్పీడ్కు డిఫరెన్స్ ఏంటంటే, యావరేజ్ స్పీడ్ ఏమో ఒకే వ్యక్తి 2 వాహనాలు, అంటే వేరు సమయాలలో. ఇప్పుడు ఇక్కడ నుంచి విజయవాడకు బస్సులో వెళ్ళి అక్కడ నుంచి మనకు కార్లో వచ్చాడు అనుకోండి. సో అప్పుడు మనకేమవుతుంది అని అంటే, ఒకే వ్యక్తి వెళ్ళేటప్పుడు బస్సు, వచ్చేటప్పుడు కారు, అంటే డ్రైవర్ ఒకడే. ఇప్పుడు ఇందులో అలా కాదు, 2 ఒకేసారి మూవ్ అవుతుంటాయి అనమాట. 2 ఒక్కసారి రైళ్ళు మూవ్ అవుతున్నాయి అంటే అవి సేమ్ డైరెక్షన్లో వెళ్ళొచ్చు ప్యారలల్ లైన్స్లో, లేదంటే ఆపోజిట్ డైరెక్షన్లో వెళ్ళొచ్చు ప్యారలల్ లైన్స్, వేరే లైన్లలో. సో కాబట్టి మనకి ఇందులో 2 వాహనాలు ప్రయాణం చేస్తే కదులుతుంటే దాన్ని రిలేటివ్ స్పీడ్ అంటాం, సాపేక్ష వేగం. ఈ యావరేజ్ స్పీడ్ అంటేనో ఒకే వ్యక్తి వేరు వేగాలతో ప్రయాణం చేస్తాడు. అక్కడ ఒకటే డ్రైవరు, ఇక్కడ 2 డ్రైవర్లు ఎట్ ఏ టైం ఉంటారు. అలాంటప్పుడు మనకు ఇది ఆపోజిట్ డైరెక్షన్లో, అంటే వ్యతిరేక దిశలో, ఎదురెదురుగా అన్నట్టు వ్యతిరేక దిశలో, వ్యతిరేక దిశలో మనకు ట్రైను ఇలా ఉన్న సందర్భాలలో దీని పేరు ఎక్స్, దీని పేరు వై స్పీడ్ అనుకుంటే, రిలేటివ్ స్పీడ్ సాపేక్ష వేగం వచ్చేసి సమ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ వై అనమాట. ఎక్స్ ప్లస్ వై ఇన్ సేమ్ డైరెక్షన్లో కనుక తీసుకున్నట్లయితే, సో సేమ్ డైరెక్షన్లో కనుక మనకు ట్రైన్స్ వెళ్ళినట్లయితే,
సో ఇది ఎక్స్, ఇది వై, ఒకే డైరెక్షన్. ఇదేమో ఎదురెదురుగా వస్తున్నాయి, ఇదేమో సేమ్ డైరెక్షన్లో. రిలేటివ్ స్పీడ్, సాపేక్ష వేగము ఈక్వల్స్ టు మనకు ఏంటిది ఎక్స్ మైనస్ వై. ఏది పెద్దగా ఉంటే దాంట్లోకి వెళ్ళి తీసేసేయండి. ఇవి రెండు ఎక్స్ట్రా, ఈ 1 and 2 ఎక్స్ట్రా, ఈ సేమ్ డైరెక్షన్ ఆపోజిట్ డైరెక్షన్. ఇక్కడ సేమ్ డైరెక్షన్ అంటే ఏమంటాడు, అదే దిశలో అంటాడు, అదే దిశలో అని అంటాడు. అవునా? సో రైట్, ఇవి మనం డిస్కస్ చేసుకుందాం. ఈ దూరం ఈక్వల్ టు వేగము కాలం ఇప్పుడు మనం చెప్పుకున్నాం కదా, అదే ఇది. నెక్స్ట్ క్వశ్చన్, 300 మీటర్ల పొడవు గల రైలు గంటకు 72 కిలోమీటర్ల వేగంతో ఒక చెట్టును ఎంత సమయంలో దాటి వెళ్ళను? ఒక చెట్టును దాటి వెళ్ళను అంటాడు. మనకు టైం అడుగుతున్నాడు. సో మనం టైం ఈక్వల్ టు డిస్టెన్స్ బై స్పీడ్. ఇక్కడ డిస్టెన్స్ అనేది ఏం తీసుకోవాలంటే, ఇప్పుడు ఎవరిని క్రాస్ చేస్తున్నాను? చెట్టును క్రాస్ చేయడము, పోల్ను క్రాస్ చేయడము, మ్యాన్ క్రాస్ చేయడం అంటే ఏమనుకున్నాం మనం? ఫస్ట్లో ఉన్నప్పుడు ఫస్ట్ లెంత్, ఓన్లీ 1 లెంత్. ఇప్పుడు డిస్టెన్స్ ఈక్వల్ టు ఏముంటుంది ఇక్కడ? ట్రైన్ లెంత్ ఇట్ సెల్ఫ్ అనమాట. ట్రైన్ లెంత్ ఎంత ఇచ్చాడు సార్ మనకు? 300 మీటర్స్, 300 మీటర్లు. స్పీడ్ వచ్చేసి ఎంత చెప్పాడు? 72 kmph, 72 km/h. ఇక్కడ ఇది మీటర్స్లో ఉంది, ఇది కిలోమీటర్స్లో ఉంది. అట్లా వేయొచ్చా? వేయలేం. దాన్ని ఏం చేయాలి? మార్చుకోవాలి. ప్రతిదీ మ్యాక్సిమం మార్చాల్సి వస్తుంది ఈ ట్రైన్స్ అనే చాప్టర్లో, గుర్తుపెట్టుకోండి. 72ను మీటర్/సెకండ్ కంటే మనకు 72 × 5/18 అనమాట. ఇది కట్ చేసుకుంటే 20 మీటర్స్/సెకండ్ వస్తుంది. మీరు కొట్టివేయండి. ఇది తీసుకెళ్ళి ఇందులో వేసేద్దాం. ఎంత సార్? ఇక్కడ 300 మీటర్స్ ఏమో డిస్టెన్స్, ట్రైన్ లెంత్, స్పీడ్ వచ్చేసి 20. ఇది కట్ చేస్తే ఎంత అవుతుంది? 20 ఇక్కడ మనకు 15 సెకండ్స్, 15 సెకండ్లు మన ఆన్సర్ అవుతుంది. సో 15 సెకండ్స్ ఈజ్ ద ఆన్సర్ అనమాట. అవునా? సో రైట్. ఒక 1/2 కిలోమీటర్ పొడవు గల రైలు ఒక స్తంభాన్ని 5/12 నిమిషాలలో దాటి వెళ్ళాను. అయినా దాని వేగము గంటకు కిలోమీటర్లలో. 1/2 కిలోమీటర్ పొడవు గల ఒక రైలు అన్నాడు, ఒక స్తంభాన్ని అట 5/12 నిమిషాలలో అన్నాడు. ఇప్పుడు డిస్టెన్స్ ఈక్వల్ టు, ఇప్పుడు కనుక్కోవాల్సింది ఏంటిది? వేగం గంటకు కిలోమీటర్లలో. అంటే స్పీడ్ కనుక్కోండి సార్ అన్నాడు. స్పీడ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై టైం అనమాట. ఇక్కడ డిస్టెన్స్ అనేది ట్రైన్ లెంత్, దట్ ఈజ్ 1/2 km, 1/2 కిలోమీటర్స్ అనగా 500 మీటర్లు, 500 మీటర్లు. నెక్స్ట్ మనకి ఇందులో టైం వచ్చేసి ఎంత సార్? ఇది 5/12 మినిట్స్. 5/12 మినిట్స్ అంటే 5/12 × 60. ఇది కట్ చేస్తే 12 5లు అంటే ఎన్ని సెకండ్లలో? 25 సెకండ్లలో అన్నట్టు. 5/12 మినిట్స్ అన్నాడు అంటే 25 సెకండ్స్ అనమాట. ఇప్పుడు డిస్టెన్స్ వచ్చేసి ట్రైన్ లెంత్ అవుతుంది. ఎందుకు ట్రైన్ లెంత్ అవుతుందంటే, ఇప్పుడు దాటేది ఎవరిని? ఇక్కడ నువ్వు ఒక స్తంభాన్ని దాటుతున్నావు. స్తంభాన్ని దాటడం అన్నా, ఒక చెట్టును దాటడం అన్నా, ఒక కిలోమీటర్ రాయిని దాటడం అన్నా, ఒక వ్యక్తిని దాటడం అన్నా, మనకు ఇవన్నీ కేస్ 1 అని అనుకున్నాగా ట్రైన్ లెంతే వస్తుంది. సో ఇప్పుడు స్పీడ్ ఈక్వల్స్ టు డిస్టెన్స్ వచ్చేసి 500 మీటర్స్ బై టైం వచ్చేసి ఎంత సార్? ఇది 25 సెకండ్స్, 25 సెకండ్స్. ఇది కట్ చేస్తే 20 వస్తుంది. 20 ఏంటిది? పైన మీటర్, కింద సెకండ్. 20 మీటర్స్/సెకండ్ వస్తుంది. నేను అడుగుతున్నది ఏంటిది? గంటకు కిలోమీటర్లలో అన్నాడు. దాన్ని kmph మార్చేసుకోండి. 20 మీకు గుర్తుంటే 5 నాళ్ళలో 20 కదా, 18 నాళ్ళు 72 అని వేయగలిగితే పర్వాలేదు. లేదంటే దీన్ని ఇంటూ 18/5 చేత మల్టిప్లై చేయండి. 72 kmph, 72 kmph ఈజ్ ద ఆన్సర్. ఒక రైలు గంటకు 72 కిలోమీటర్ల వేగంతో ఒక వ్యక్తిని అర నిమిషంలో దాటి వెళ్ళును. అయినా రైలు పొడవు ఎంత? అసలు ఏం కనుక్కోవాలి అనేది మనకు తెలియాలి. ప్రశ్నలు మనకు ఇప్పుడు ఎలా వస్తున్నాయి అనంటే, సో మనకు క్వశ్చన్ ఇచ్చి ఆన్సర్ అడుగుతాడు, ఆన్సర్ ఇచ్చి క్వశ్చన్ అడుగుతాడు. సో మనకు ఇందులో ఇప్పుడు లేటెస్ట్ ఏంటిదంటే, ఒక ప్రశ్న వస్తలేదు, 2 ప్రశ్నలు 3 ప్రశ్నలు కలిపి ఒక ప్రశ్నలాగా మనకు సెట్ చేస్తాడు. ఇంకా ట్విస్ట్ ఏంటంటే, మనకి ఇక్కడ 2వ చాప్టర్ 3వ చాప్టర్ కనెక్షన్ లేని చాప్టర్ను కూడా 3 చాప్టర్ల నుంచి కొంచెం మ్యాటర్ తీసుకొని ఒక ప్రశ్నలాగా తయారు చేస్తున్నాడు. అంటే ఒక ప్రశ్నలో 3 చాప్టర్లు 3 ప్రశ్నలు వస్తున్నాయి. అంటే 3 క్వశ్చన్స్ చేస్తే మనకు 1 మార్క్ వస్తుంది. అవునా? సో అలా మనకు క్వశ్చన్ సెట్ చేస్తున్నాడు అనమాట. అంటే క్వశ్చన్ ఇచ్చింది 1 మార్కుకే, కానీ ప్రతి ప్రశ్న మ్యాక్సిమం 5 మార్క్స్ క్వశ్చన్ లాగా, 10 మార్క్స్ క్వశ్చన్ లాగా, అలా మనకు వ్యాసరూప ప్రశ్నలాగా వస్తున్నాయి అన్నమాట. అంతేగాని ఏదో పైపైన చేసుకుంటూ వెళ్దామంటే ఆ రోజులు లేవు. ఇప్పుడంతా సెంట్రల్ సిలబస్ లాగా మన క్వశ్చన్స్ వస్తున్నాయి కాబట్టి పూర్తిగా క్వశ్చన్ అర్థం చేసుకొని చేస్తేనే మనం సక్సెస్ అవుతాం. ఏదో పైపైన అట్లా చూసుకొని వెళ్తే రాదు. సేమ్ యాజ్ ఇట్ ఈజ్ బిట్ వస్తుందని నేను చెప్పట్లేదు. ఏ బిట్ వచ్చినా కూడా
మనం చేయగలిగేటట్టు ఉండాలి. అప్పుడు నువ్వు పూర్తి మెకానిజం తెలిస్తేనే మనం చేయగలుగుతాం. అంతేగాని మనకేదో ఇప్పుడు డైరెక్ట్ ఈ షార్ట్ కట్ అని గుర్తుపెట్టుకుంటే ఇదే నెంబర్ వస్తే ఈ షార్ట్ కట్ పనిచేస్తుంది. మనకు నెంబర్ రాకపోతే వేరే నెంబర్ మార్చిచ్చి వేరే స్టోరీ మార్స్తే నువ్వు కన్ఫ్యూజన్ వస్తుంది. కాబట్టి అట్లా వద్దు. మనం పూర్తి క్వశ్చన్ అర్థం చేసుకొని చేయడం అలవాటు చేసుకోండి. కొంచెం స్లో అయినా పర్వాలేదు కానీ పర్ఫెక్ట్గా వెళ్తారనమాట. అసలు ఏమి ఇచ్చాడు, ఏం అడుగుతున్నాడు మన నుంచి. మీరు ఏ ఎగ్జామ్ అయితే రాస్తున్నారో సీరియస్గా దాన్ని ప్రీవియస్ పేపర్లో ఒకసారి చూసుకుంటుండండి. ప్రీవియస్ పేపర్స్ కంపల్సరీ చూడాలి. మనకు మార్గదర్శకాలు ఏంటంటే మన ప్రీవియస్ పేపర్స్. ఎప్పుడైనా కూడా గమనించండి, మనకు పేపర్ ఎప్పుడు కూడా టఫే వస్తుంది. ఇప్పుడు మీరు ఈ మధ్యలో ఏదైనా నోటిఫికేషన్ రాశారనుకోండి, ఎగ్జామ్ రాశారనుకోండి, బాగా టైట్ వచ్చింది అని అనిపిస్తుంది. మీరు మళ్ళీ ఇంకో నోటిఫికేషన్కి ఇంకో ఎగ్జామ్ రాస్తారు కదా, పోయినసారిదే ఈజీగా ఉండే అని అనిపిస్తుంది. కాబట్టి ఎప్పుడైనా కూడా మనం రాయబోయేది టఫ్గానే ఉంటుంది. మీరు గమనించండి ఒకసారి, పేపరు ప్రతిసారి ఎవ్రీ నోటిఫికేషన్కు వస్తుంటే లేటెస్ట్గా వచ్చే క్వశ్చన్స్ అన్నీ కూడా చాలా టైట్గా వస్తున్నాయి. పేపర్ చాలా టఫ్గా ఇస్తున్నాడు. అయినా మీరు గమనించండి, ఎక్కడైనా కట్ ఆఫ్ తగ్గుతుందా చెప్పండి? ఎక్కడ కట్ ఆఫ్ తగ్గట్లేదు. కట్ ఆఫ్ తగ్గింది ఎక్కడైనా? కట్ ఆఫ్ మనకు పెరుగుతుంది, అంతే ఉంటుంది. కానీ అంటే మార్క్స్ తగ్గట్లేదు. అంటే విద్యార్థులు అలా చదువుతున్నారు, పోటీలు పడుతున్నారు. కాబట్టి అలా చదివితేనే వస్తుంది. మరి ఒకటి క్వశ్చన్ వేసుకోండి, 2 లక్షల మంది అప్లై చేశారనుకోండి, నీకెందుకు ఇవ్వాలి జాబ్ ఆయనే చెప్పండి? నీ దగ్గర ఉండాలి కదా వర్త్. నీకెందుకు ఇవ్వాలంటే నీ దగ్గర ఆన్సర్స్ ఉండాలి కదా. సో కాబట్టి మీరు ఎంత ఎఫర్ట్ అంటే గ్రౌండ్ వర్క్ ఎంత చేస్తే ఎగ్జామ్ హాల్లో అంత బాగా చేయగలుగుతారు. కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఎప్పుడైనా కూడా 3 ప్రిన్సిపల్స్ ఉంటాయి సెలెక్ట్ కావాలంటే. 1 ప్రాక్టీస్, 2 ప్రాక్టీస్, 3 ప్రాక్టీస్. ఎంత ప్రాక్టీస్ చేస్తే అంత పర్ఫెక్షన్ వస్తుంది. అంతేగాని డైరెక్ట్గా మనకు దీనికి ఆల్టర్నేట్ ఉండదు, సబ్స్టిట్యూషన్ ఉండదు. షార్ట్ కట్లు వెతుక్కోకూడదు మనం. అవునా? ఎంత మనం లాంగ్ టర్మ్లో ప్లాన్ చేసుకుంటేనే సక్సెస్ అవుతాం. ఏదో పైపైన చదువుకొని షార్ట్ కట్లలో వెళ్ళేస్తారంటే అది కరెక్ట్ కాదు. ఇప్పుడు ఆ రోజులు లేవు అనమాట. ఏ బుక్ల నుంచి వస్తలేవు, ఏ నోట్స్ల నుంచి వస్తలేవు. మీరు ఒక 50 మాక్ టెస్టులు రాయండి, గ్రాండ్ టెస్టులు రాయండి, అందులోకి ఒక్క ప్రశ్న కూడా వస్తలేదు. ఇప్పుడు డైరెక్ట్ బిట్టు వచ్చే రోజులు లేవు. కాబట్టి ఏ ప్రశ్న వచ్చినా కూడా మనం చేయడానికి సిద్ధంగా ఉండాలి. కాబట్టి మీకు గ్రౌండ్ వర్క్ బాగుండాలి, మెకానిజం తెలియాలి, క్వశ్చన్స్. అవునా? సో రైట్. ఇప్పుడు ఇక్కడ రైలు గంటకు 72 కిలోమీటర్ల వేగంతో ఒక వ్యక్తిని 1/2 నిమిషంలో దాటి వెళ్ళాను. అయినా రైలు పొడవు ఎంత అన్నాడు. అంటే డిస్టెన్స్ అనమాట. రైలు పొడవు అంటే ఏంటిది? డిస్టెన్సే కదా. సో డిస్టెన్స్ కనుక్కోండి అని అన్నాడు. డిస్టెన్స్ ఈక్వల్ టు స్పీడ్ ఇంటూ టైం. నీకు డిస్టెన్స్ కనుక్కోమంటున్నాడు అనేది తెలియాలి, దానికి సూత్రం స్పీడ్ ఇంటూ టైం అనేది కూడా నీకు తెలియాలి. ఇప్పుడు స్పీడ్ చూసుకున్నట్లయితే 72 kmph, 72 kmph. సో 72 kmpHను మనకు అక్కడ ఎంత ఇచ్చాడు, టైం ఎంత ఇచ్చాడు సార్? ½ మినిట్ ఇచ్చాడు. ఇదేమో కిలోమీటర్ పర్ అవర్లో ఉంది, ఇది మినిట్స్లో ఉంది. దాన్ని మార్చుకుందాం, దీన్ని మార్చుకుందాం, నీ ఇష్టం. 72ని మార్స్తే డైరెక్ట్గా మీకు 20 మీటర్ పర్ సెకండ్ అనేది స్ట్రైక్ అవ్వాలని చెప్పాం. 18 నాళ్ళు 5 నాళ్ళు 72 × 5/18 చేసుకుంటే ఎంత వచ్చింది? 20 మీటర్స్ పర్ సెకండ్. ఇది ఎంత వస్తుంది సార్? ½ × 60 ఈక్వల్ టు 30 సెకండ్స్. 30 సెకండ్స్ అన్న. ఇది తీసుకెళ్ళి ఇందులో వేసుకుందాం. ఇది 20 మీటర్స్ పర్ సెకండ్, ఇది 30 సెకండ్స్. అంటే ఎంత అవుతుంది సార్? 600 మీటర్స్ ఇస్ ద ఆన్సర్. 600 మీటర్లు మన ఆన్సర్ అవుతుంది. రైలు పొడవు 600 మీటర్ల పొడవు గల రైలు గంటకు 90 కిలోమీటర్ల వేగంతో 150 మీటర్ల పొడవు గల ఒక ప్లాట్ఫామ్ను ఎంత సమయంలో దాటి వెళ్ళను అన్నాడు. ఇది కేస్ 1 కేస్ 2? కేస్ 1 అంటే పోల్ కానీ, ట్రీ కానీ, మ్యాన్ కానీ, కిలోమీటర్ రాయి కానీ ఇలాంటివి. కేస్ 2 ఏమన్నాం? ప్లాట్ఫామ్ కానీ, స్టేషన్ కానీ, ఇంకో రైలు కానివ్వండి, ఒక బ్రిడ్జ్ కానివ్వండి, ఇలాంటివి. అంటే లెంత్ ఇంకో లెంత్ను క్రాస్ చేస్తున్న సందర్భాలలో. సో ఇంకో ట్రైన్ లెంత్ను కావచ్చు. అంటే ఇక్కడ మనకు కేస్ 2. కేస్ 2లో మనము డిస్టెన్స్ ఈక్వల్ టు ఏంటిది? సమ్ ఆఫ్ 2 లెంత్స్ అనమాట. ఇందులో ఏం కనుక్కోమన్నాడు సార్? ఎంత సమయంలో అన్నాడు. టైం అడుగుతున్నాడు. సో టైం ఈక్వల్ టు డిస్టెన్స్ బై స్పీడ్ అనమాట. ఇక్కడ డిస్టెన్స్ మీకు ఐడియా కోసం నేను ఇక్కడ వేసి మీకు చూపించాల్సి వస్తుంది. మీరు ఆయనకేం చూపించాల్సిన అవసరం లేదు. మీరు డైరెక్ట్ డిస్టెన్స్ వేయచ్చు. అక్కడ నేను వేయాలి, కానీ మీకు అర్థం కావడానికి నేను వేస్తాను, కానీ మీరు ఆయనకేం ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాల్సిన అవసరం లేదు. మీరు డైరెక్ట్గా చేసుకోండి. సో డిస్టెన్స్ ఈక్వల్ టు ఎంత సమయం? ఇక్కడ 600 మీటర్స్ ట్రైన్ లెంత్. అంటే ఇక్కడ చూడండి, ట్రైన్ లెంత్ వస్తుంది ప్లస్ ఏది దాడుతున్నాం మనం? పొడవుగల ప్లాట్ఫామ్ లెంత్ను కూడా తీసుకోవాలి. అన్నప్పుడు ఏమవుతుంది సార్? ఇక్కడ ఇది 600 ప్లస్ ఎంత? 150. అంటే ఎంత అవుతుంది? 750 మీటర్స్ అనమాట. 750 మీటర్స్. నెక్స్ట్ మనకి ఇందులో స్పీడ్ ఎంత చెప్పాడు? 90 kmph. స్పీడ్ వచ్చేసి 90 kmph. 90 అనగానే మీకు డైరెక్ట్గా 25 మీటర్ పర్ సెకండ్ ఐడియా వస్తే పర్వాలేదు, లేదంటే కన్వర్ట్ చేసుకోవాలి. 90 × 5/18 చేసుకుంటే 25 వస్తుంది. అవునా?
రైట్, ఇది తీసుకెళ్ళి ఇందులో వేసేద్దాం. డిస్టెన్స్ వచ్చేసి 750 బై టైం వచ్చేసి 25 సెకండ్స్. ఇది కట్ చేస్తే 30 వచ్చింది, 30 మీటర్స్ పర్ సెకండ్. సార్ ఏంటిది అడుగుతున్నాడు మనకు, ఎంత సమయంలో, 30 సెకండ్స్ ఎంత సమయంలో అని అన్నాడు. సో 30 సెకండ్స్ అన్నాడు. ఇప్పుడు మనకి ఇందులో 30 సెకండ్స్ అంటే మనకి ఇందులో వచ్చింది ఏంటిది, 30 మినిట్స్ ఇచ్చాడు, 25 మినిట్స్ ఇచ్చాడు, హాఫ్ మినిట్ ఇచ్చాడు, 3/5 అన్నాడు. 30 సెకండ్స్ అంటే బై 60 అంటే ఏమొస్తుంది, హాఫ్ మినిట్ వస్తలేదు, హాఫ్ మినిట్. ఇది ఆన్సర్. నువ్వు 30 చూసి టెంప్ట్ అయ్యి ఆప్షన్ ఏ పెట్టినావు అనుకోండి, పోతాం మరి. సో కాబట్టి హాఫ్ మినిట్ ఈజ్ ద ఆన్సర్ అనమాట. అవునా? సో రైట్, వచ్చింది సెకండ్స్, 30 సెకండ్స్. అవి 500 మీటర్ల పొడవు గల ఒక రైలు 36 kmph వేగంతో ఒక వంతెనను 1 నిమిషం 12 సెకండ్లలో దాటి వెళ్ళాను. అయినా వంతెన పొడవు అంటే ఏంటి సామి, మనకు డిస్టెన్స్ ఈక్వల్ టు స్పీడ్ ఇంటూ టైం. స్పీడ్ ఎంత చెప్పాడు, 36. మీరు ఇక్కడ ప్రత్యేకంగా పక్కకు వేసుకొని చేయాల్సిన అవసరం లేదు. సో మనం డైరెక్ట్గా చేసుకోవచ్చు మనం. సో స్పీడ్ వచ్చేసి నేను వేస్తాను, మీరు అక్కడ ఆయనకి ఏం చూపించొద్దు. 36 ఇంటూ 5/18 అంటే ఎంత అవుతుంది, 10 మీటర్స్ పర్ సెకండ్ వస్తుంది. 10 మీటర్స్ పర్ సెకండ్. నెక్స్ట్ ఇంకేం కావాలి మనకు, టైం కావాలి. టైం ఎంత చెప్పాడు, 1 minute 12 seconds. అంటే ఎంత అవుతుంది, ఇది 60 + 12 అంటే 72 seconds. ఇది ఇందులో వేసుకుందాం. 10 × 72 seconds అంటే 720 మీటర్లు వచ్చింది సార్. 720 మీటర్లు వచ్చింది ఆన్సర్. అయితే 720 మీటర్లు మనకు వచ్చింది, వంతెన పొడవు మాత్రమే అడిగాడు. ఇప్పుడు ఇందులో కేస్ 1 కేస్ 2 మనం రెండిట్లలో ఉన్నాం. కేస్ 1 రెండో దాంట్లో ఉన్నాం. అప్పుడు ఏమవుతుంది, ట్రైన్ లెంత్ ఉంటుంది ప్లస్ ఏది క్రాస్ చేస్తున్నావు, వంతెన పొడవు కూడా ఉంటుంది. అయితే 720 మీటర్లలో మనకి ఇది ట్రైన్ లెంత్ ఉంటుంది ప్లస్ బ్రిడ్జ్ లెంత్ ఉంటుంది. సో ట్రైన్ లెంత్ ప్లస్ బ్రిడ్జ్ లెంత్ అనమాట. సో ట్రైన్ లెంత్ 500 కదా, ఇది ఎంత అని అడుగుతున్నాడు. 720లో 500 ఏమో ట్రైన్ లెంత్, ఇక మిగిలింది ఎంత అంటే 220 ఇస్ ఆన్సర్. 220 మీటర్స్. ఇక్కడ 720 ఆప్షన్ ఏనే ఉంది. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఆప్షన్ ఏ చాలా కన్నింగ్ ఉంటాయి అని చెప్పాం. ఆప్షన్ ఏ వస్తే తప్పు వస్తుందని కాదు, మరొకసారి క్వశ్చన్ చూడాలి. రైట్, ఇప్పుడు మిమ్మల్ని అడుగుతుంది ఏంది, ఓన్లీ వంతెన పొడవు, కాబట్టి 220 మీటర్స్ ఇస్ ఆన్సర్ అనమాట. అవునా? సో రైట్, ఒక రైలు 72 kmph వేగంతో, అంటే గంటకు 72 కిలోమీటర్ల వేగంతో రైలు పొడవుతో రెండింతల పొడవు గల ఒక స్టేషన్ 3/4 నిమిషంలలో దాటి వెళ్ళాను. అయినా రైలు పొడవు మరియు స్టేషన్ పొడవు ఎంత అన్నాడు. ఇక్కడ డిస్టెన్స్ అడుగుతున్నాడు మనకు. పొడవు అంటే అంతే కదా సార్, డిస్టెన్స్ ఈక్వల్ టు స్పీడ్ ఇంటూ టైం. స్పీడ్ ఎంత చెప్పాడు చూడు, 72 kmph. 72 అనగానే మీకు ఏం గుర్తు రావాలని చెప్పుకుంటున్నాం, 20 మీటర్స్ పర్ సెకండ్ అనేది స్ట్రైక్ అయితే డైరెక్ట్ అక్కడే పెట్టవచ్చు, టిక్ పెట్టేయచ్చు. మీరు ఎట్లా వచ్చింది సార్ అంటే మీకు తెలుసు కదా, 5/18 చేత చేసాం. అవునా? రైట్, టైం ఎంత చెప్పాడు, 30 నిమిషం. 3/4 నిమిషాలు అంటే 3/4 × 60 అంటే ఎంత, 45 సెకండ్లు. 45 సెకండ్లు. సో రైట్, ఇది ఇందులో వేస్తున్నాం సార్. 20 × 45 ఎంత అయింది, 900 మీటర్స్, 900 మీటర్లు. ఇది ఎవరెవరిది, రైలు పొడవు మరియు స్టేషన్ పొడవు. ఏమి ఇచ్చాడు ఇంతకుముందు, 500 మీటర్లు ట్రైన్ ఇచ్చుండే, అప్పుడు వంతెన వచ్చింది కదా. ఇక్కడ 2 ఇవ్వలేదు, కానీ క్లూ ఇచ్చాడు నీకు, రైలు పొడవుతో రెండింతల పొడవు అని అన్నాడు. సో రైలు పొడవు కనుక 1 తీసుకుంటే, ఇక్కడ ట్రైన్ లెంత్ కనుక ట్రైన్ లెంత్ 1 తీసుకుంటే, దీంతో రెండింతలు ఏంటిది, అది ఏం దాడుతున్నాను, స్టేషన్ లెంత్ రెండింతలు అన్నాడు. 1:2, దీన్ని 1:2గా విభజించండి. 1:2గా విభజించడం చాలా ఈజీగా చేయాలి, దాన్ని పెనుబడి చేయొద్దు. మొత్తం ఎన్ని భాగాలు, ఈయన 1 ఈయన 2, మొత్తం 3 భాగాలకు 900. అంటే 3 టికెట్లకు 900 అయితే ఒక టికెట్కి ఎంత పడ్డట్టు, 300. అప్పుడు 2 టికెట్లకు ఎంత పడ్డట్టు, 600 అని వేయగలిగాలి. లేదంటే 3 భాగాలకు 900 అయితే ఒకటికి ఎంత, 2కి ఎంత అని వేసుకోవాలి. ఇప్పుడు నీ ఆన్సర్ చూడు, ఫస్ట్ ఏది చెప్తే అది ఫస్ట్ పేరు తీసుకోవాలి. రైలు పొడవు మరియు స్టేషన్ పొడవు. రైలు వచ్చేసి 300, స్టేషన్ వచ్చేసి 600. ఫస్ట్ ఏది చెప్తే అది. ఒకవేళ మీకు ఇలా ఉంది అనుకోండి, ఫస్ట్ 600 తర్వాత 300 ఉంది అనుకోండి, పెట్టొద్దు. మనకు ఫస్ట్ రైలు చెప్పినప్పుడు రైలు ఏ మరియు బి అంటే ఏ వాల్యూ తర్వాత బి వాల్యూ వేయాలి. అవునా? సో రైట్, ఆన్సర్ వచ్చేసి 2. 240 మీటర్ల పొడవు గల రైలు ఒక స్తంభంను 24 సెకండ్లలో దాటి వెళ్ళింది.
అయిన 650 మీటర్ల పొడవు గల ప్లాట్ఫామ్ను ఎంత సమయంలో దాటి వెళ్ళును అన్నాడు. ఇక్కడ మనం జనరల్గా చేసుకోవచ్చు, మనం అదంతా చేయాల్సిన అవసరం కూడా లేదు. 240 మీటర్ల పొడవు గల రైలు 24 సెకన్లలో ఒక స్తంభాన్ని దాటుతుంది అంటే దాని అర్థం ఏంటి సార్? ఒక స్తంభాన్ని దాటుతుంది అన్నాడు. ఒక స్తంభాన్ని దాటుతుంది అని అంటే ట్రైన్ తన పొడవును తాను దాటుకుంటున్నట్టే కదా. ట్రైన్ లెంత్ ఇట్ సెల్ఫే కదా, ఇక్కడ ట్రైన్ లెంతే దాటుతుంది. అదే ఇంకొకటి ఏం చెప్పాడు? 650 మీటర్ల పొడవు గల ప్లాట్ఫామ్ను అన్నాడు. సో ఇక్కడ 650 మీటర్ల పొడవు గల ప్లాట్ఫామ్, ఇది ప్లాట్ఫామ్ అనుకుందాం, దీన్ని దాటుతుంది అన్నప్పుడు ఇక్కడ కంప్లీట్ ఇక్కడ దాటి వెళ్తే అప్పుడు అనుకుంటాం అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి ప్రయాణం చేయాలి. ఇందులో ఎవరెవరు వస్తున్నారు? మనకు డిస్టెన్స్ వచ్చేసి ట్రైన్ లెంత్ ఉంటుంది, ప్లస్ ఇదేంటిది మనకు బ్రిడ్జ్ లెంత్. స్టేషన్ అన్నాడా, ఏమన్నాడు ఈయన ఇక్కడ? సో మనకు దాటి వెళ్ళింది అని అన్నాడు, ప్లాట్ఫామ్ అన్నాడు. సో ప్లాట్ఫామ్ లెంత్ వస్తుంది అంటే దీని అర్థం ఏంటి సార్ అంటే మనకి ఇందులో ట్రైన్ లెంత్ ప్లస్ ప్లాట్ఫామ్ లెంత్ రెండు రావాలి. అంటే 650 మీటర్లు ఏమో ప్లాట్ఫాము, ఇది ట్రైన్ ఏమో ఇది అనమాట. అంటే 600, ఇది 240 ప్లస్ 650 అంటే ఎంత? 890 మీటర్లను దాటాలి. ఇక్కడ ఎంత దాటింది చెప్పు? జస్ట్ 240 మీటర్లే దాటింది, ఎందుకంటే అది ట్రైన్ లెంత్ కాబట్టి. ట్రైన్ లెంత్ వచ్చేసి మనకు 240 మీటర్స్. 240 మీటర్స్. ఇక్కడ చూడండి, రఫ్గా చేయొచ్చు దీన్ని, చూడండి. అంటే ఒక స్తంభాన్ని దాటింది అని అంటే ట్రైన్ తన లెంత్ను తానే దాటింది అని అర్థం. 240 మీటర్లు దాటడానికి 24 సెకండ్లు పట్టింది సార్. అలాంటిది రైలు ఒక ప్లాట్ఫామ్ దాటాలంటే ప్లాట్ఫామ్ను దాటాలి, ట్రైన్ లెంత్ను కూడా దాటాలి, రెండు కదా. అంటే ఎంత? 890 మీటర్లు దాటడానికి ఎంత? 890 మీటర్స్ దాటడానికి ఎంత? క్రాస్ మల్టిప్లై చేద్దాం, చేయకుండా చెప్పొచ్చు. 240కి 24 అంటే 890కి 89 రాదా? వస్తుంది. 24/240, ఇవి జీరోస్ క్యాన్సిల్, ఇది క్యాన్సిల్. 89 సెకండ్స్ ఇస్ ఆన్సర్. 89 సెకండ్స్, అవునా? సో రైట్. అంతేగాని 240కి 24 వచ్చింది కదా అని 650కి 65 వేయద్దు. 650తో పాటు ట్రైన్ లెంత్ కూడా దాటుతాం మనం. సో కాబట్టి దాన్ని కూడా తీసుకోవాలి. సో 89 సెకండ్స్ ఇస్ ఆన్సర్ అనమాట. ఒక రైలు 45 kmph వేగంతో 100 మీటర్ల పొడవు గల ఒక ప్లాట్ఫామ్ను 1 నిమిషంలో దాటి వెళ్ళను, అయినా స్తంభంను ఎంత సమయంలో దాటి వెళ్ళును అన్నాడు. 45 kmph చొప్పున 100 మీటర్ల పొడవు గల ప్లాట్ఫామ్ను అన్నాడు. సో వాస్తవానికి ఇక్కడ మనకేంటంటే దీన్ని కనుక్కోవడానికి టైం ఎంతో తీసుకుంటే అప్పుడు మనం చేసుకోవచ్చు. అంటే ఇప్పుడు చూడండి, 100 మీటర్లు మాత్రమే దాటడానికి ఎంత సమయం పడుతుందో చూద్దాం మనం. 1 నిమిషంలో దాటింది కదా. ఇప్పుడు ఇక్కడ స్తంభాన్ని దాటాలి అన్నాడు. స్తంభాన్ని దాటడం అంటే ఏంటి చెప్పండి? స్తంభాన్ని దాటడం అంటే ట్రైన్ లెంత్ దాటడం కదా. ఇప్పుడు ఇక్కడ మనకి ఇందులో 100 మీటర్ల పొడవు గల ప్లాట్ఫామ్ను దాటింది అని అంటే ఇందులో డిస్టెన్స్ వచ్చేసి ట్రైన్ లెంత్తో పాటు ప్లాట్ఫామ్ లెంత్ కూడా ఉంటుంది. సో ట్రైన్ లెంత్ ఎంత ఉందో మనకు తెలియదు. ఇప్పుడు ఇక్కడ ప్లాట్ఫామ్ లెంత్ వచ్చేసి 100. ఇప్పుడు చూడండి, మనకి ఇందులో 45 kmph వేగంతో 1 నిమిషంలో దాటింది అన్నాడు. సో టైం వచ్చేసి ఒకసారి చూద్దాం. సో టైం వచ్చేసి మనకి ఇందులో ఎంత చెప్పాడు? 1 నిమిషం అన్నాడు కదా. సో మనకు ఆ డిస్టెన్స్ ఒకసారి కనుక తీసుకున్నట్లయితే ఇప్పుడు ఇక్కడ డిస్టెన్స్ ఈక్వల్ టు స్పీడ్ ఇంటూ టైం. డిస్టెన్స్ ఈక్వల్ టు స్పీడ్ ఇంటూ టైం. స్పీడ్ వచ్చేసి 45 kmph. సో మనకి ఇందులో 100 మీటర్స్ వచ్చేసి ఓన్లీ ప్లాట్ఫామ్ అన్నాడు. 1 నిమిషంలో దాటింది అన్నాడు కదా. ఓన్లీ 100 మీటర్లు దాటడానికి ఎంత టైం పడుతుందో ఒకసారి చెక్ చేసుకుందాం మనం. 100 మీటర్లు మాత్రమే డిస్టెన్స్ బై స్పీడ్ అనగా 100 మీటర్లను స్పీడ్ ఎంత ఇచ్చాడు? 45. ఇది 45ని మార్చాలి వాస్తవానికి. ఇందులో ఇలా డైరెక్ట్ వేయచ్చు, 5/18 అని ఇక్కడే వేసుకోవచ్చు, లేదా దీన్ని మార్చి వేసుకోవచ్చు. డైరెక్ట్గా మీరు వేయగలిగితే 100/45 × 5 ఆ /18 పైకి వచ్చేసింది సార్. ఇప్పుడు ఇది కొట్టి వేస్తే 9 2 సార్లు, 5 సార్లు, 25 4 సార్లు అంటే ఎంత వచ్చింది చూడండి? 8 సెకండ్లు. 8 సెకండ్లు ఎవరిని దాటడానికి? మన రైలు జస్ట్ 100 మీటర్స్ దాటడానికి 8 సెకండ్లు పట్టింది. అయితే ఇక్కడ మనకు మొత్తం వచ్చేసి ఎంత సమయం? ఇక్కడ 1 మినిట్ అన్నాడు కదా. ఈ 1 మినిట్లో ఎవరెవరు ఉన్నారు అంటే ఈ ప్లాట్ఫామ్ ఉంది, ఈ ట్రైన్ ఉంది, ఈ ట్రైన్ ఉందన్నమాట. ప్లాట్ఫామ్ ఉంది, ట్రైన్ ఉంది. అంటే ఈ మొత్తం దాటడానికి 60 సెకండ్లు పడుతుంది కదా.
ఇప్పుడు ఓన్లీ ఈ 100 మీటర్లు దాటడానికి మనకు ఎన్ని సెకండ్లు పట్టింది? 8 సెకండ్లు పట్టింది. ఇది 8 సెకండ్లు అయినప్పుడు ఇది వచ్చేసి ఎంత అవుతుంది అని అంటే రిమైనింగ్ అనమాట. ఇక ఎంత ఉంది రిమైనింగ్? అది 52 సెకండ్స్. 52 సెకండ్స్ అనమాట. 52 సెకండ్లు అవుతుంది. 52 సెకండ్లు. మరి ట్రైన్ లెంత్ క్రాస్ చేయడానికి 52. ఇప్పుడు రెండు కలిపి ఇక్కడ ఇది ప్లాట్ఫాము, ఇది ట్రైన్, ఈ రెండు కలిపి 60 సెకండ్లు పడుతుందని చెప్పింది కదా ఇక్కడ. 1 నిమిషం అన్నప్పుడు దీనికి మాత్రమే 8 సెకండ్స్ అని వచ్చింది కదా. ఇది 8 సెకండ్స్ అయితే ఇది మిగతాదా కాదా చెప్పండి. మిగతాదంటే 60లో 8 పోతే ఎంత ఉంది బ్యాలెన్స్? 52. ఎందుకు ట్రైన్ పెట్టారు సార్ అంటే ఆయన ఏమన్నాడు? ఒక స్తంభాన్ని దాటడానికి అన్నాడు. స్తంభాన్ని దాటడం అంటే ఎవరిని దాటుతున్నట్టు? మనం రైలు పొడవునే దాటుతున్నట్టు. కాబట్టి 52 సెకండ్స్ ఈజ్ ద ఆన్సర్ అవుతుంది. 52 సెకండ్స్ ఈజ్ ద ఆన్సర్. రైట్. ఒక రైలు ఒక స్తంభమును 15 సెకండ్లలో మరియు 100 మీటర్ల పొడవు గల ప్లాట్ఫామ్ను 25 సెకండ్లలో దాటి వెళ్ళింది. ఆయన రైలు పొడవు ఎంత అన్నాడు. ఇక్కడ గమనించండి, ఒక స్తంభాన్ని దాటడానికి 15 సెకండ్లు తీసుకుంటుంది, 100 మీటర్ల పొడవు గల ప్లాట్ఫామ్ దాటడానికి 25 సెకండ్లు తీసుకుంటుంది. ఆయన రైలు పొడవు ఎంత అన్నాడు. ఇక్కడ స్తంభాన్ని దాటేటప్పుడైనా అదే రైలు, నెక్స్ట్ ఇంకోటి ఏంటి దాటుతున్నావు, ప్లాట్ఫామ్ దాటేటప్పుడైనా అదే రైలు. అంటే 2 సందర్భాలలో ఒకటే రైలు కాబట్టి 2 సందర్భాలలో వేగాలు సమానం. ఫస్ట్ కేసులో సెకండ్ కేసులో స్పీడ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై టైం. సో డిస్టెన్స్ బై టైం, ఇది కూడా డిస్టెన్స్ బై టైం. ఫస్ట్ కేసులో డిస్టెన్స్ మనకు తెలియదు ఎక్స్ అనుకుంటే ఏది దాడుతున్నావు? ఫస్ట్ స్తంభాన్ని, ఎక్స్. టైం వచ్చేసి ఎంత చెప్పాడు సార్? ఇది 15. సెకండ్ కేసులో డిస్టెన్స్ వచ్చేసి సో మనకు ట్రైన్ లెంత్ ప్లస్ 100 మీటర్లు, ఎక్స్ ప్లస్ 100 అనమాట, బై ఎంత టైం? ఇది ఎంత చెప్పాడు? 25. ఇందులో సింప్లిఫై చేస్తే మనకు రైలు పొడవు వస్తుంది. అది ఎక్స్ అనేది రైలు పొడవు అనమాట. కొట్టివేతలు ఇలా క్రాస్ చేసుకుంటే 5 ఇది 3 టైమ్స్, 5 ఇది 5 టైమ్స్. ఇది క్రాస్ చేస్తే 5x ఈక్వల్స్ టు ఇది అటు వెళ్తే 3x ప్లస్ 100, ఇది 5x, ఇది 3x ప్లస్ 300. ఇది ఇటువైపు వస్తే 5x మైనస్ 3x ఈక్వల్ టు 300. అప్పుడు 2x ఈక్వల్ టు ఎంత అవుతుంది సార్? 300 అంటే x ఈక్వల్ టు ఎంత? 150. సో 150 ఈజ్ ద ఆన్సర్ అవుతుంది. ఇలా ప్రతిసారి చేయొద్దు, మనం డైరెక్ట్గా చేద్దాం. ఒకసారి చూడండి, 15 సెకండ్లలో ఏం క్రాస్ చేస్తున్నావు? ట్రైన్ లెంత్ అంటే ఎక్స్ క్రాస్ చేస్తున్నాం. 15 సెకండ్లలో మనము ట్రైన్ లెంత్ని క్రాస్ చేస్తున్నాం అంటే ఎక్స్, ట్రైన్ లెంత్ ఎక్స్ని క్రాస్ చేస్తున్నాం. నెక్స్ట్ 25 సెకండ్లలో ఏం క్రాస్ చేస్తున్నాం అంటే ఎక్స్తో పాటు ట్రైన్తో పాటు ఎన్ని మీటర్లు? ఇది 100 మీటర్ల పొడవు గల ప్లాట్ఫామ్ను క్రాస్ చేస్తున్నాం. అంటే దీనికంటే దీనికి ఎంత టైం ఎక్కువ పడుతుందంటే 10 సెకండ్స్ ఎక్కువ పడుతుంది. దీనికంటే దీంట్లో ఎంత ఎక్కువ ఉందంటే 100 మీటర్లు ఉందన్నమాట. అంటే దీని అర్థం ఏంది? 10 సెకండ్లలో 100 మీటర్లు వెళ్తున్నావు. 10 సెకండ్లలో 100 మీటర్లు నువ్వు కవర్ చేస్తున్నప్పుడు మనకిందులో ఫస్ట్ది కనుక్కుంటేనేమో ఫస్ట్ది వస్తుంది, సెకండ్ది కనుక్కుంటేనేమో సెకండ్ది వస్తుంది. 15 సెకండ్లలో ఎంత వెళ్తావు? అప్పుడు క్రాస్ మల్టిప్లై చేసుకుంటే 150 మీటర్స్ వస్తుంది. సో 150 మీటర్స్ ఇస్తే ఆన్సర్ అనమాట. సో 150 మీటర్స్ ఆన్సర్ అవుతుంది. అవునా? 15 సెకండ్లకు ఈ ట్రైన్ లెంత్, 20 సెకండ్లకు ట్రైన్ లెంత్తో పాటు 100 మీటర్లు. కాబట్టి 10 సెకండ్లకు 100 అన్నప్పుడు 15 సెకండ్లకు 150 మీటర్లు అనమాట. సో రైట్, ఇది మనకు ట్రైన్స్లో మనకు ఫస్ట్ పార్ట్. నెక్స్ట్ ఎపిసోడ్లో ట్రైన్స్ సెకండ్ పార్ట్ చూసుకుందాం. రైట్, థ్యాంక్ యూ.